పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నీ బిడ్డలం ప్రభువా మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా మమ్మను దర్శించి మాతో మీరు మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుని బిడ్డలు అయిన మనం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి యేసు ప్రభుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి 40వ వచనం వరకల దేవుని వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. హల్లెలూయా. ముఖ్యమైన కొన్ని వచనాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రభు అయిన దేవుడు యెహోవా దేవుడు ప్రతి విశ్వాసి నుండి విశ్వాసాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా. మనం పరిపూర్ణమైన విశ్వాసులమై ఉన్నప్పుడు దేవుని కృప మన మీద మెండుగా విస్తరిస్తుంది. అప్పుడు మనకున్న అనారోగ్యమే కానీ, మన కష్టములే కానీ, మన ఆర్థిక ఇబ్బందులే కానీ, ప్రతి విధమైన శ్రమల నుండి ప్రభువు మనల్ని ఎలా విడిపించగలడంటే కేవలం మన యొక్క విశ్వాసమును బట్టి. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండలేమట. హల్లెలూయా. మనకు విశ్వాసం లేనప్పుడు దేవుడు చాలా బాధపడతారు. నేను ఈ బిడ్డను రక్షించి ఈ బిడ్డ ఎడల ఇంతగా మేలు చేసినా కూడా, ఇంతగా నేను కృప చూపించినా కూడా ఈ బిడ్డకు నా మీద విశ్వాసం లేదని దేవుడు కొంచెం మన నిమిత్తమై బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎన్నడూ కూడా దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డలు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రతి విషయంలో ఆయననే నమ్మాలని, ఆయన మీదనే మనం ఆధారపడాలని ఆ పరలోకపు తండ్రి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మీద ఆధారపడకుండా ఉంటారో వారికి దేవుని యొద్ద ఏ మేలు దొరకదు. హల్లెలూయా. నమ్మక చాలామంది దేవుడిచ్చే మేలులను పొందుకోలేకపోతున్నారు, కేవలం నమ్మకపోవడం వల్ల. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఎవరొచ్చినా కూడా ప్రభు అన్నాడు, నేను నిన్ను స్వస్థపరచగలనని, నేను నీకు మేలు చేయగలనని నీవు నమ్ముచున్నావా? హల్లెలూయా. నీవు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అని ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట చొప్పున నిజంగానే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన నామమున భూమి మీద ఉన్న నరులకు ఆయన జరిగించాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఇప్పటికి చాలా సంఘాల్లో యేసు ప్రభు బైబిల్లో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, కానీ ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు యేసు ప్రభు సువార్త మనం ప్రకటిస్తే ఎవరైతే ఆయన నమ్మి రక్షణ పొందుకుంటారో వాళ్లకు పరలోక రాజ్యం ఇస్తాడు. అంతవరకే బైబిల్లో ఉన్న అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు
ఈ రోజుల్లో జరగట్లేదు అని అనుకుంటున్నారు. చాలామంది సంఘాల్లో దేవుని మీద విశ్వాసం లేక ఈ విధంగా అనుకుంటున్నారు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక విషయంలో నా ఎడల కార్యం చేస్తాడని ఎవరైతే నమ్ముతారో వారి కొరకు తప్పకుండా అద్భుతం, ఆశ్చర్య కార్యం ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. హల్లెలూయా. 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 అబ్రహాము విగ్రహారాధికుడై ఉండెను. అబ్రహాము యొక్క కుటుంబం తెరాహు. అబ్రహాము తండ్రి తెరాహు. తెరాహు యొక్క కుటుంబం అంతా విగ్రహాలను చేసి అమ్మేవారు, విగ్రహాలను పూజించేవారు, విగ్రహాలను ఆరాధించేవారు. కానీ దేవుడు అబ్రహామును పిలిచి, నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళినట్లయితే నేను ఆశీర్వదిస్తాను, ఆకాశపు నక్షత్రములంతగా నీ సంతానము నేను దీవిస్తా, సముద్రం పక్కన ఉన్న ఇసుక రేణువులంతా విస్తారముగా నీ పిల్లలను దీవిస్తా అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాము మనసారా నమ్మిండు. ఒకరోజు దేవుడు అన్నాడు, నీకు ఇచ్చిన కుమారుడైన ఇస్సాకును, ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నాడు. హల్లెలూయా. అబ్రహాము వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన వాడు కదా, ఇస్సాకును బలి ఇవ్వమంటున్నాడు. ఇచ్చినా కూడా దేవుని వాగ్దానం నా ఎడల నెరవేరుతుందనే విశ్వాసంతో ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. ధైర్యంతో, దేవుని మీద నమ్మకంతో కత్తి తీసుకొని ఇస్సాకును చంపబోగానే పరలోకం నుండి దేవదూత మాట్లాడి, అబ్రహామా అబ్రహామా, నువ్వు ఆ కుమారుని చంపవద్దు, నువ్వు విశ్వాసములో గెలిచావు. హల్లెలూయా. విశ్వాసంలో నువ్వేమైపోయావు? గెలిచావు. నీ విశ్వాసం నేను మెచ్చాను, నీ విశ్వాసం నాకు నచ్చింది. ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఒక్క కుమారుని కూడా బలి ఇవ్వనగానే వెంటనే బలి ఇచ్చడానికి నువ్వు ముందుకొచ్చావు. నీ విశ్వాసం నాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. కాబట్టి నీ కుమారుడైన ఇస్సాకు ద్వారా తరతరాలు యుగయుగాలు నీ కుటుంబాన్ని నేను దీవిస్తా, నీ పిల్లల్ని దీవించి ఆకాశపు నక్షత్రముల వలె, భూమి మీద ఉన్న సముద్రపు ఇసుక రేణువుల వలె నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్పాడు. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా మనసారా నమ్మి, అతనికున్న ఇద్దరు కుమారులు యాకోబు, ఏశావు. ఏశావు దేవుని మీద కొంచెం భక్తి గలవాడే కానీ దేవుని మీద విశ్వాసం లేదు. ఏశావు లోక సంబంధంగా జీవించాడు. అయితే యాకోబు దేవుని కృప పొందుకొని 12 గోత్రములకు, ఇశ్రాయేలు 12 గోత్రములకు తండ్రి అయి దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున ఆకాశమందున్న నక్షత్రముల వలె
భూమి మీద సముద్రం ప్రక్కన ఇసుక రేణువుల వలె వారి యొక్క సంతానం అభివృద్ధి అయి ఆశీర్వదింపబడి ప్రస్తుతము కూడా ఇజ్రాయేలు అనగా దేవుడు యాకోబును దర్శించి నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేల్ అని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ఇప్పటికి కూడా ఆశీర్వదింపబడిన దేశమే. ఇజ్రాయేలు ఇప్పటికి కూడా దేవుని కృప పొందుకున్న దేశమే. ఇజ్రాయేల్ చుట్టూ 50 శత్రు దేశాలు ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఇజ్రాయేల్ని జయించలేకపోతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. దేవుని కృప పొందుకున్న వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఎవరు? నమ్మిన వారికి మాత్రమే ఈ వాగ్దానం. నమ్మిన వారికి మాత్రమే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇస్సాకు ఆశీర్వదించేటప్పుడు కూడా పెద్దవాడైన ఏశావును ఆశీర్వదించకుండా యాకోబును ఆశీర్వదించేటట్లుగా దేవుడే అక్కడ కార్యం జరిగించి యాకోబు యొక్క విశ్వాస జీవితం దేవునికి నచ్చడం వలన యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ పేరు నీకు బాగలేదు, ఈ పేరు నీకు బాగలేదు. ఎవరైనా పేరు మంచి పేరు ఉంటే ఏం కాదులే, దేవుని పేరే ఉండనీలే, బాప్తీసం ఇచ్చినాక ఉండనీలే అని చెప్తా నేను. ఎవరికైనా దేవుని చిత్తానుసారమైన పేరు లేకపోతే నేను వెంటనే ఈ పేరు నీకు బాగలేదు, ఈ పేరు తీసేసి నీకు మంచి పేరు పెడతా అని ప్రార్థన చేసి పేరు పెడతాం. హల్లెలూయా. అట్లనే దేవుడు యాకోబుతో మాట్లాడిండు, నువ్వు ఈ యాకోబు అనే పేరు అవసరం లేదు, ఈ యాకోబు ఇది సైతాను పేరు. హల్లెలూయా. ఇది ఎవరి పేరు? యాకోబు అంటే మోసగాడు. యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడు, మోసం చేస్తాడు. ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నాడు యాకోబు. యాకోబు అనగా మోసగాడు. అయితే దేవుడు అన్నాడు, వద్దొద్దు, ఈ ఈ ఈ పేరు నీకు అవసరం లేదు, ఈ పేరు మంచి పేరు కాదు, నీ పేరు ఇజ్రాయేల్ అని పెట్టాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాటం చేసేవాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు, దేవునితో పోరాటం చేయవాడు. పట్టుదల కలిగి పోరాటం చేశాడు, దేవునితో మొరపెట్టి అడిగాడు. అప్పుడు యాకోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన శిఖరాలకు లేవనెత్తి ఇప్పటికి కూడా ఇశ్రాయేలీయులు దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నారు. ఎందుకంటే పితరులు వాళ్ళు కలిగిన విశ్వాసమును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతకర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అందరూ కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి గోషెను అనే దేశంలో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు యోసేపు ఇశ్రాయేలీయులతో అన్నాడు కదా, ఒకరోజు ఈ ఐగుప్తు బానిసత్వంలో నుండి మనం విడుదల పొందబోతున్నాం కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఈ అన్య దేశంలో, ఈ ఐగుప్తు దేశంలో నా యొక్క వెముకలు కూడా ఉండొద్దు. యోసేపు చనిపోయినప్పుడు యోసేపును సమాధి చేశారు, కానీ యోసేపు వాగ్దానం, దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశానికి తప్పకుండా మనల్ని నడిపిస్తాడనే విశ్వాసంతో నేను చనిపోయినా కూడా నా సమాధి పెట్టెను, మీరు వెళ్ళేటప్పుడు
ఎత్తుకొని వెళ్ళి అక్కడ వాగ్దాన దేశంలో పాతిపెట్టండి అని చెప్పాడు. హల్లెలూయా. విశ్వాసం, దేవుడు విడుదల ఇస్తాడని, దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు బానిసత్వం నుండి విడుదల ఇస్తాడని, అనారోగ్యం నుండి విడుదల ఇస్తాడని, కష్టం నుండి విడుదల ఇస్తాడని, ఇబ్బంది నుండి విడుదల ఇస్తాడని మనం నమ్మితే తప్పకుండా యోసేపు వలె నమ్మినట్లయితే దేవుడు మన ఎడల కూడా కార్యం చేస్తాడు. హల్లెలూయా. జరగబోయే కార్యాలను జరగకముందే నమ్మాలి. హల్లెలూయా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? జరగబోయే కార్యాలను జరగకముందే దేవుడు చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా కష్టాలు తొలగిస్తాడు, నా అప్పులన్నీ తొలగిస్తాడు, నా కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. మనం ఎప్పటికీ ఆశీర్వాదకరమైన మాటలే పలకాలి, కానీ వ్యతిరేకమైన మాటలు మన నోటికి రావద్దు. ఎందుకంటే మనం వ్యతిరేకంగా మాట్లాడితే మన విశ్వాసములో మనం పడిపోతాం. దేవుని మీద నమ్మకం ఉంచటంలో మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ ఎడల నెరవేరాలంటే తప్పకుండా నువ్వు మనసారా జరగవలసిన కార్యాలు జరగకముందే దేవుడు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు, మంచిగానే ఉంది, మరి ఏది నాకు అద్భుతం జరగట్లేదు అనే డౌట్ నీకు రావద్దు. దేవుడు మాట ఇచ్చిండంటే అది నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చిండంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు చెప్పాడంటే అది జరిగి తీరుతుంది, ఇంకా డౌట్ అవసరం లేదు అని మనసారా నమ్మాలి. ఎవరైతే దేవుని మనసారా నమ్ముతారో నమ్మిన వారికి తప్పకుండా అద్భుతం ఎదురు చూస్తున్నది. హల్లెలూయా. 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 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఎన్ని రోజులు దాచిపెట్టిరట మోషేను? మోషే యొక్క తల్లిదండ్రులు, మోషే యొక్క తల్లి, ఆమె రాజాజ్ఞ ఏమని వచ్చిందంటే ఇశ్రాయేలీలు బాగా అభివృద్ధి అవుతారు కాబట్టి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల ఇశ్రాయేలీలు మగపిల్లలందరినీ చంపేసి నైలు నదిలో పడేయమంటే ఈమె ఏం చేసింది? విశ్వాసంతో ఆయన ఇచ్చిన ఆజ్ఞకు భయపడకుండా నా దేవుడు నా కుమారుని కాపాడుతాడు, నా కుమారునికి ఏం కాదు అని భయపడకుండా ఒక జమ్ముపేట తయారు చేసి ఏ నైలు నదిలో పడేయాలని అన్నారో అదే నైలు నదిలో అక్కడ ఉన్నటువంటి జమ్ము గడ్డి, అక్కడ పెరిగిన సముద్రంలో నదిలో పెరిగిన చెట్ల మధ్యలో ఆ యొక్క జమ్ము పెట్టెలో మోషేను పండుకోబెట్టి దాచిపెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె దేవుని మీద విశ్వాసంతో దాచిపెట్టినందుకు నిజంగానే దేవుడు మోషేను కాపాడిండు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. హల్లెలూయా. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. 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 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక
ఐగుప్తును విడిచిపోయెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే ఫరో ఇంట్లో పెరిగాడు. నైలు నదిలో అమ్రాము యోషేబేలుకు పుట్టినటువంటి మోషేను వాళ్ళమ్మ ఫరోకు భయపడకుండా జమ్ముపెట్టెలో పెట్టి ఆ నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చి ఆ యొక్క జమ్ముపెట్టె నాకు కావాలని తీసుకొని చూస్తే దాంట్లో చిన్న కుమారుడు ఉంటే ఆమె ఏమనుకున్నదంటే, నాకు సంతానం లేదు కాబట్టి దేవుడే నాకు ఈ కుమారుని ఇచ్చాడని, వీడు ఇప్పటి నుంచి నా కుమారుడుగా పెరగాలని ఆ యొక్క బాలుని తీసుకొని, ఇతడు నీటి నుండి తీయబడినాడు కాబట్టి ఇతని పేరు మోషే అని ఆమె పేరు పెట్టింది. హల్లెలూయా. మోషే అని పేరు పెట్టి తన ఇంటికి తీసుకుపోబోతుంటే అక్కడున్న మోషే వాళ్ళ అక్క మిరియాము వచ్చి, అమ్మ, ఈ చిన్న పిల్లగాన్ని పెంచడానికి నువ్వు డబ్బులు ఇచ్చి ఒక అమ్మను ఆయాగా పెట్టుకుంటే చిన్న కుమారుడు కాబట్టి ఆమె పాలిచ్చి పెంచుతుంది, కాబట్టి నేను తీసుకొస్తా అంటే, సరే మంచి ఆలోచన అనగానే మిరియాము ఊరిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు కనుక మోషే చచ్చిపోడు బతికుంటాడని విశ్వాసంతో తల్లి అక్కడ దాచిపెడితే దేవుడు ఏం చేశాడంటే, మోషేను ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుని చిత్తంలో మోషే ఉన్నాడు కాబట్టి నీళ్ళ నుండి తీయబడగానే మళ్ళా కన్న తల్లి దగ్గరికే చేర్చిండు. హల్లెలూయా. ఇప్పుడు మోషే చిన్న పిల్లవాడై ఎక్కడ పెరుగుతున్నాడు? ఫరో ఇంట్లో రాజకుమారుడిగా పెరుగుతాడు. హల్లెలూయా. డబ్బున్నా లేకున్నా, ఆస్తున్నా లేకున్నా, అంతస్తున్నా లేకున్నా, పేదరికంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, అప్పులో ఉన్నా, ఏమున్నా సరే దేవుని నువ్వు మనసారా నమ్మినప్పుడు వాటన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. నువ్వు నమ్మితే చాలు. నీకు నమ్మకం ఉంటే చాలు. నీ నమ్మకం బలమైనదై ఉంటే చాలు. మోషేను తీసుకువెళ్ళి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా, అంటే ఫరో రాజుకే మనోడుగా ఫరో ఇంట్లోనే పెరిగాడు. హల్లెలూయా. కానీ మోషే పెద్దవాడైనాక ఆ ఇంట్లో ఉండలేదట. మోషే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, ఎట్లనో నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాదు, నువ్వు ఈ ఇంటి కుమారుడివి కాదు, నువ్వు ఈ ఇంటి కుమారుడివి కాదు, ఈ అన్యుల కుటుంబానికి నువ్వు చెందినవాడవు కాదు. తెలుసుకోగానే మోషే పెద్దవాడైనప్పుడు ఫరో ఇంట్లో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు ప్రభు నామమున నిందలొచ్చినా శ్రమలొచ్చినా నాకు పర్వాలేదు, దేవుని బిడ్డలతో కలిసి శ్రమ వచ్చినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను అని ఐగుప్తు దేశాన్ని విడిచి మోషే వెళ్ళిపోయి దేవుని దర్శనం పొందుకొని ఇశ్రాయేలులను విమోచించేటువంటి దేవుని దాసుడుగా, దేవుని ప్రవక్తగా మోషే నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. హల్లెలూయా. చివరి తెగులు ఐగుప్తు దేశం మీదకి వచ్చిందట. ఏంటిదా తెగులు అంటే,
ప్రతి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ సంతానం, ప్రతి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ సంతానం మీద మరణదూత వచ్చి వాళ్ళ మీద పడి చంపేస్తుంది. అయితే దేవుని బిడ్డలు చేయవలసిన పని, హల్లెలూయా, అయితే దేవుని బిడ్డలు చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఇంటికి ఒక యాటను కోయాలి. అమ్మ ఏం చేయాలి? ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను కోసుకోవాలి. కోసుకొని ఆ రక్తం పట్టుకోవాలి. ఆ రక్తాన్ని బట్టి ఏం చేయాలి? కోసుకొని తినాలనా, సొలాయి వండుకొని తినాలనా? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఆ యొక్క రక్తాన్ని ఒక గిన్నెలో బట్టి ఆ రక్తాన్ని తినొద్దు, కానీ ఆ రక్తాన్ని గిన్నెలో బట్టి మీ ఇంటికి నిలువు కమ్ముల మీద, దర్వాజకు నిలువు కమ్ములకు అడ్డకమ్మికి నిలువుగా అడ్డముగా ఒక కుంచె తీసుకొని బ్రష్ లాంటిది మీరు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ ఇంటికి గుర్తుగా రాసుకోండి అని చెప్పాడు. హల్లెలూయా. అదే పస్కా పండుగ. పస్కా పండుగను వాళ్ళు ఆచరించేవాళ్ళు. అయితే విశ్వాసము ద్వారా మోషే ఆ పని చేపించి ఇశ్రాయేలీయులందరి ఇండ్ల మీద దర్వాజలకు ఆ గొర్రెపిల్ల రక్తం అంటించారు. అర్ధరాత్రి మరణదూత వచ్చినప్పుడు ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం లేదో ఆ ఇంట్లో జొరబడి మొదటి సంతానాన్ని చంపేసింది మరణదూత. ఇప్పుడు ఐగుప్తులకు విశ్వాసం లేదు. వాళ్ళ దేవుంది, మనం ఏంది చేసేది పండగ? ఇశ్రాయేలుల దేవుడు మన దేవుడా? మనకు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. మన దేవుళ్ళు మనల్ని రక్షించరా? వాళ్ళ దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మొక్కాలని ఐగుప్తులు ఎవ్వరు కూడా ఆ రక్తం ముట్టుకోలేదు, వాళ్ళ గడపలకు రుద్దుకోలేదు. అయితే ఇశ్రాయేలులు అందరూ విశ్వాసంతో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆ దర్వాజల మీద అందరూ కుంచె తీసుకొని అంటించుకోనేసరికి అర్ధరాత్రి మరణదూత వచ్చి ఏ గడప కమ్ముల మీద గొర్రెపిల్ల రక్తం లేదో ఆ ఇంట్లో జొరబడి ఫరో కుటుంబంతో సహా, ఫరో ఇంట్లో పుట్టిన జ్యేష్ఠ కుమారుడితో సహా అందరూ కూడా చచ్చిపోయారు. ఐగుప్తులు అందరి ఇంట్లో తెల్లారేసరికి మొదటి సంతానం అన్ని ఇండ్లలో చచ్చిపోయారు. ఎంత బాధాకరంగా ఉంటుంది అది. మొత్తం ఐగుప్తులో ఆ దేశం అంతా బోరును ఇడిసిరట. హల్లెలూయా. యెహోవా దేవుని శాపం అట్లా ఉంటుంది. మరి శాపం వచ్చింది వాళ్ళ మీదకి. ఇశ్రాయేలు నమ్మకంతో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని రుద్దుకున్నారు కాబట్టి వాళ్ళకు విమోచన దొరికింది. ఈనాడు రక్షణ పొందిన మనకున్న నిరీక్షణ ఏంటంటే గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు బలి అయ్యాడు గనుక యేసు రక్తంలో ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వాళ్ళు మరణాన్ని అనగా నిత్య మరణంలో నశించక నిత్య జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడు అప్పుడే ఆ సూచన ఇచ్చాడు. గొర్రెపిల్ల రక్తాన్ని మీ యొక్క దర్వాజకు అంటించుకోండి. ఇప్పుడు యేసు రక్తం మన కుటుంబంపై, మన ఇంటిపై, మన హృదయంలో మనపై ఉన్నది కనుక దుష్టుడైన అపవాది కానీ, సైతాను శక్తులు కానీ, మాంత్రిక శక్తులు కానీ, మరణ దూత కానీ మన దగ్గరికి రాకుండా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఉన్నవారు దేవుని మాట విని లోబడి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. హల్లెలూయా. ఐగుప్తును విడిచి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతుంటే వాళ్ళకు మధ్యలో దారిలో ఏం ఎదురైందట? ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైతే దేవుడు
ఆ వాళ్ళకు తోడుగా ఉన్నాడు కనుక మోషే దేవునికి ప్రార్థన చేయగానే మోషే ప్రార్థన ఆలకించి ఎర్ర సముద్రమును 2 పాయలుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. 2 పాయలుగా చేస్తే ఆరిన నేలన నడిచిపోయారు ఇశ్రాయేలీయులు. ఎక్కడ? సముద్రంలో. ఎక్కడ నడిచిపోయారట? ఆరిన నేల మీద. గింత తడి లేదట. దేవుడు మొత్తం ఆరిపోయేటట్టు చేసి సముద్రంలో ఈ కొస నుండి ఆ కొస వరకు దారి ఏర్పాటు చేసిండు వాళ్ళ కొరకు. గోడలాగా నిలబడిపోయినాయట నీళ్ళన్నీ అటు ఇటు. ఆరిన నేలన వాళ్ళు నడిచిపోయారు. పోయేటప్పుడు అమ్మో నీళ్ళన్నీ మా మీదకి వస్తే మేము చచ్చిపోతాం అని అనలే. మా దేవుడు మాకు తోడుగా ఉండగా ఈ నీళ్లు మమ్మల్ని ఏం చేస్తాయని ధైర్యంతో నడుచుకుంటూ పోయిరట. హల్లెలూయా. అప్పుడు ఈ కొస నుండి ఆ కొస వరకు ఆరిన నేలన నడుచుకుంటూ పోయారు. హల్లెలూయా. అప్పుడు ఫరో సైన్యం, ఐగుప్తీయులు కూడా అరే ఆరిన నేలను వీళ్ళని ఎట్లా పోతారు, బాగానే ఉందే, దారి మంచిగానే ఉంది, మనం కూడా పోదాంపా. అయితే వారు విశ్వాసులు కాదు గనక, అమ్మా వింటున్నారా, వాళ్ళు విశ్వాసులు కాదు గనక ఆ సముద్రం వాళ్ళను మింగివేసింది. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన బిడ్డలైతే ఏం జరిగేది? దేవుడు వాళ్ళని కూడా కాపాడేవాడు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు కాదు కాబట్టి, ఇశ్రాయేలీయులు దేవుని నమ్మే బిడ్డలు కాబట్టి ఒక్క చిన్న గొర్రెపిల్ల కానీ, ఒక్క చిన్న పాప కానీ ఎవ్వరు కూడా మిస్ కాకుండా అందరు అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయినాక దేవుడు మళ్ళీ మోషేతో చెప్పగానే, మోషే తన కర్రతో ఆ సముద్రం మీద కొట్టగానే మోషే మొర ఆలకించి దేవుడు సముద్రాన్ని మళ్ళా యథావిధిగా ప్రవహింపజేసినప్పుడు ఐగుప్తీయులు తమ సైన్యముతో సహా దాంట్లో మునిగి చచ్చిపోయారు. హల్లెలూయా. మొన్న శాస్త్రవేత్తలు నిజంగా మరి ఈ ఆరిన నేలన సముద్రంలో నడిచిపోయారు కదా, ఒకసారి మనం సముద్రంలో దిగి చూద్దామని కొందరు శాస్త్రజ్ఞులు పోయి దిగి ఆ సముద్రంలో చూస్తే ఇప్పటికీ ఫరో సైన్యం యొక్క రథములు, గుర్రముల యొక్క డెక్కలు, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు అన్నీ ఆ సముద్రంలో ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నాయి. వాళ్ళు పోయి వాటిని ముట్టుకోలే, తీయలే. ఎందుకు? సాక్ష్యం చెడిపోద్దిగా. పోయి అన్ని వీడియోలు తీసి ప్రపంచం అంతటికి అందించిర్రు. ఇప్పటికి కూడా ఆ ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం యొక్క రథములు, గుర్రపు డెక్కలు, ఆయుధాలు, వాళ్ళ యొక్క కిరీటాలు అక్కడనే ఉన్నాయట. హల్లెలూయా. చూడండి, దేవుని నమ్మితే నమ్మిన వారికి ఎంత మేలో, నమ్మని వారికి ఎంత నష్టమో ఈ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని నువ్వు మనసారా నమ్మినవు, నీకెన్నడూ అన్యాయం జరగదు. నిన్నెవరు ఏమీ చేయలేరు, నిన్ను ఎవరు కూడా నశింపజేయలేరు. ఏ దురాత్మలు కానీ, ఏ మాంత్రిక శక్తులు కానీ, ఏ చేతబడి శక్తులు కానీ, ఏ అంధకార శక్తులు కానీ నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమును నువ్వు రక్షణ పొందావు గనుక నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆధారపడి, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మహిమ కొరకు జీవిస్తే ఆయన ఎల్లప్పుడూ నీ విశ్వాసాన్ని బట్టి నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీరు పాటలు పాడుకుంటా స్తుతించుకుంటా, యెరికో రాజు పట్టణం యొక్క తాళాలు వేసేసాడు, గేట్లు వేసేసాడు, కానీ మీరు నేను చెప్పినట్టు స్తుతి పాటలు పాడుకుంటా 7 దినములు యెరికో పట్టణం చుట్టూ తిరగండి, 7వ నాడు 7 సార్లు తిరగండి అని దేవుడు చెప్తే, దేవుని మాట తీసేయకుండా వాళ్ళు ఆ పట్టణం చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు 7వ మారు తిరగగానే యెరికో గోడలు వాటంతట అవే
కూలిపోయినాయి. హల్లెలూయా. శత్రు రాజ్యం యొక్క గోడలు వాటంతటవే కూలిపోయినాయి. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసిండు. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసిండు. దేవుడు ఈరోజు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నిన్ను ఏ దయ్యాలు ముట్టకుండా, ఏ రోగం రాకుండా, ఏ మాంత్రిక కట్లు నీ మీద పడకుండా, ఏ అపవాది క్రియలు నీ మీద పనిచేయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడని నువ్వు నమ్మితే చాలు. నీ నమ్మిక చొప్పున నీకు ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదివరకు చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడు. నీ విశ్వాసం దేవునికి నచ్చితే. హల్లెలూయా. ఏంటిదట నీ విశ్వాసం? ఏం కావాలి? దేవునికి నీ విశ్వాసం నచ్చాలి. నీ విశ్వాసం నచ్చితే ఇప్పటికి కూడా ఆయన కార్యాలు చేస్తూనే ఉన్నాడు, ఇక ముందు కూడా చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. రాహాబు అనే స్త్రీ ఇశ్రాయేలీల యొక్క వేగుల వారు వచ్చినప్పుడు, శత్రువులు మన ఊరిలోకి వచ్చినప్పుడు వచ్చారని వాళ్ళకు తెలిసిపోతే ఈ రాహాబు ఏం చేసిందంటే వాళ్ళని ఇంటి మీద అటక మీద దాచిపెట్టింది. వేగుల వారిని అటక మీద దాచిపెట్టింది. వాళ్ళ మీద జమ్ము కర్రలన్నీ వేసి వాళ్ళు ఇటు నా ఇంటికి వచ్చిర్రు కానీ వేరే దారిన వెళ్ళిపోయిర్రయ్యా అని చెప్పింది. హల్లెలూయా. ఎందుకు? ఆమెకు అర్థమైపోయింది, ఇశ్రాయేలీలు తప్పకుండా మా దేశానికి వస్తారు, మా దేశం ఓడిపోతుంది, మేమందరం వాళ్ళ స్వాధీనం అయిపోతాం అని ఆమె వాగ్దానం తీసుకుందట వాళ్ళ దగ్గర. ఏమని? అయ్యా, మీరు దేవుని బిడ్డలని మాకు తెలుసు, మీరు యుద్ధానికి వచ్చినప్పుడు నా కుటుంబం మాత్రం మీరు కాపాడుతానంటే మిమ్మల్ని నేను కాపాడతాను. అప్పుడు వాళ్ళు అన్నారట, ఏం పర్వాలేదమ్మా, నీ కుటుంబం ఒక్కటే గుర్తుపెట్టుకో, యుద్ధం వచ్చినప్పుడు దేవుడు ఈ దేశాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఈ దేశం ఓడిపోయి ఈ దేశం అంతా మా స్వాధీనం అయినప్పుడు నీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము ఏమి చేయమన్నారట. హల్లెలూయా. గుర్తు ఏంటంటే ఒక ఎర్రని దారం తీసుకొని ఆమె మిద్దె మీద తన ఇంటి కిటికీకి కట్టిందట. అయ్యా, ఈ దారమే గుర్తు, ఈ దారం గుర్తు చూసుకొని మీరు ఇది రాహాబు ఇల్లు అని గుర్తుపెట్టుకొని నా ఇల్లు నాశనం చేయకుండా కాపాడనంటే నిజంగానే యుద్ధం జరిగినప్పుడు నిజంగానే ఆ రాహాబు విశ్వాసాన్ని బట్టి శత్రువులు ఓడిపోయారు, ఆ దేశం ఓడిపోయింది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని స్వాధీనం చేశాడు. అయితే ఒక్కరు కూడా లేకుండా అందరినీ నాశనం చేశారు. కానీ రాహాబు దేవుని నమ్మింది కనుక రాహాబు కుటుంబం అంతా రక్షింపబడ్డది. హల్లెలూయా. ఇదంతా ఎలా జరిగిందంటే విశ్వాసమును బట్టి. ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడు మంచి దేవుడు. ఈ దేవుని నమ్ముకుంటే మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. ఈ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఆయన తోడుగా ఉండి సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, బలపరుస్తాడు, కృప చూపిస్తాడు. జరగవలసిన కార్యాలు జరగకపోయినా కూడా ఆయన చేస్తాడని నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. అవి జరగకముందే నువ్వు నమ్మాలి. దేవుడు చేస్తాడని అవి జరగకముందే నువ్వు నమ్మితే ఖచ్చితంగా 100% దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 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 ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. హల్లెలూయా. ఎలా జయించిరట? దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి,
ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. దేవుని కొరకు కొందరు యుద్ధములో జయించారు, శ్రమ వచ్చినా జయించారు. కొందరు దేవుని కృపను పొందుకొని ఆశీర్వదింపబడ్డారు. మరికొందరు దేవుని నామమున శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, రంపములతో కోయబడిన, కొరడాలతో కొట్టబడిన, హింసింపబడిన, గుహలలో శత్రు సైన్యాన్ని బట్టి దాచుకొని తిరిగిన, ఎక్కడ ఉన్నా దేవుడు వాళ్ళని కాపాడిండు. చివరికి మరణాన్ని కూడా తెగించి అపోస్తలులు దేవుని పనిచేశారు. ఎవరైతే దేవుని కొరకు ప్రాణం తెగించి దేవుని నమ్ముకుంటారో వాళ్లకు ఈ భూలోకం సరి అయినది కానే కాదట. హల్లెలూయా. వారు ఎక్కడ ఉండవలసిన వారంటే దేవుని రాజ్యములో నిత్య ఆనందంలో ఉండవలసిన వారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకరీతిగా మనకు కష్టాలు, శ్రమలు, అనారోగ్యం, ఇబ్బందులు, అప్పులు, ఇబ్బందులు, శ్రమలు, కుటుంబ భారములు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి నుండి తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు నిన్ను తప్పిస్తాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు మనసారా నమ్మితే నీ విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణములు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. హల్లెలూయా. చూడండి, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎవరు? పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు. కానీ మన ద్వారా మన కొరకు ఏర్పాటు చేయబడిన రక్షణ ముందు రోజుల్లో మన కొరకు ఎదురు చూస్తున్నది. అందుకే అప్పుడే వాళ్ళకు దేవుడు పరలోకం ఇయ్యలేదట. ఎందుకంటే మనం కూడా అక్కడికి పోవలసి ఉన్నది. మనం కూడా సంపూర్ణులమై దేవుని రక్షణ పొందుకొని సంపూర్ణులమై దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. హల్లెలూయా. దేవుని రాకడ వచ్చినప్పుడు తీర్పు వస్తుంది. అది ఇశ్రాయేలీయులైనా ఇప్పుడున్న మన దేవుని బిడ్డలైనా ఎవరైనా సరే దేవుని తీర్పులో ఆయన చిత్తంలో నిజమైన దేవుని బిడ్డ అని నిర్ణయం అయితే అట్టివారికి పరలోకం, లేదంటే వాగ్దాన ఫలం ఎవ్వరికి కూడా దొరకదు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మాయలో పడిపోయి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తిండి కొరకో, డబ్బు కొరకో, పని కొరకో, ఆస్తి కొరకో, లోకాశల కొరకో దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను శాశ్వతంగా అనగా మరణం వరకు కాపాడుకుంటే ఆయన మనకు నిత్య జీవిస్తాడు. బ్రతికినంత కాలం దేవుని కృపలో ఆశీర్వదింపబడి మనం కొనసాగుతాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దినం నన్ను మీరు దర్శించినందుకు వందనాలు. ప్రభువా, ఈ దినం నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నా విశ్వాసం నేను కాపాడుకుంటా. నా విశ్వాసంలో నేను స్థిరంగా ఉంటా.
నా విశ్వాసములో నేను బలంగా ఉంటా. ప్రభువా, నాకున్న సమస్యలన్నీ నువ్వు తొలగించే దేవుడు. నా చిక్కులన్నీ, నా బాధలన్నీ, నా శ్రమలన్నీ, నా అప్పులన్నీ, నా అనారోగ్యం, నా ఇబ్బందిని అంతటి తొలగించే దేవుడు. కృప చూపించి నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగు. ప్రభు ఈ దినం నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువుకు నిన్ను నీవు మనసారా సమర్పించుకో. ప్రభువుకు నిన్ను నీవే మనసారా అప్పగించుకో. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు గనుక తప్పకుండా నీ కొరకు అద్భుతం జరుగుతుంది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను కళ్ళారా చూస్తావు. ప్రభునందే విశ్వాసం ఉంచు, ప్రభునందే నమ్మకం ఉంచు. తప్పకుండా దేవుడు నీ ఎడల కార్యం జరిగిస్తాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను కళ్ళారా చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని నమ్ము. నీ నమ్మకం చొప్పున తప్పకుండా కార్యం జరుగుతుంది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను కళ్ళారా చూస్తావు. ప్రభువా, నన్ను బలపరచు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీ మీద విశ్వాసం చెదిరిపోకుండా నీ యందు స్థిరంగా విశ్వాసం ఉంచి నీ ద్వారా మేలులు పొందుకునే భాగ్యం దయచేయమని ప్రభువుని అడుగు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, విశ్వాసము లేకుండా నీకు మేము ఇష్టలముగా ఉండడం అసాధ్యం గనుక ప్రభువా, ప్రతి విషయంలో నిన్నే నమ్ముకొని నీ మీదనే ఆధారపడి విశ్వాసము ద్వారా మా యొక్క చిక్కులను, మా శ్రమలను, మా అనారోగ్యాన్ని, మా అప్పులను, మా కష్టాలను నీవు తొలగిస్తావనే విశ్వాసముతో నీ మీద నమ్మకం ఉంచి అవి జరగకముందే మనసారా నమ్మి వాటిని పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసుల యొక్క సాక్ష్యాలను మేము వింటున్నాం. అటువంటి స్థిరమైన విశ్వాసం, అటువంటి బలమైన నమ్మకం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేయండి. యూట్యూబ్లో నీ వాక్యం వింటున్న వారికి కూడా అటువంటి కార్యం జరిగించుమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ స్థిరపరచుమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.